అగ్రరాజ్యం అమెరికా చేసిన మెరుపు దాడులతో వెనెజులా బాంబు పేలులతో దద్దరిల్లింది. 2 గంటల్లోనే అమెరికా సైన్యం తమ ఆపరేషన్ పూర్తి చేసింది. అంతేకాదు వెనెజులా అధ్యక్షుడిని ఆయన భార్యని కూడా కస్టడీలోకి తీసుకున్నట్టు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు భారత్ కూడా అమెరికా వెనెజులా వలె చేయాలని ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఓవైసీ ఎందుకలా అన్నారు? అమెరికా తలుచుకుంటే ఏ దేశమైనా ఇంతేనా? అగ్రరాజ్యం జోక్యం చేసుకుంటే నాశనం అవ్వక తప్పదా? వెనెజులాపై అమెరికా భీకర దాడులు. అగ్రరాజ్యం అదుపులో అధ్యక్షుడు మదురో. భారత్ కూడా ఉగ్రవాదుల విషయంలో అలా చేయాలి. అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యల వెనుకున్న అర్థం ఏంటి? తెల్లవారుజామునే వెళ్లిపోయారు. టార్గెట్ మిస్ అవ్వకుండా దాడులు చేశారు. ప్రెసిడెంట్ ప్యాలెస్ను కూడా తమ ఆధీనంలోకి తీసుకుని అధ్యక్ష దంపతులను అదుపులోకి తీసుకుని దేశం దాటించేశారు. ఇదంతా కేవలం 2 గంటల్లోనే పూర్తయిపోయింది. అమెరికా అనుకుంటే ఏ దేశాన్నైనా కొట్టేయగలదా? వెనెజులాపై ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత ఈ ప్రపంచంలోని చాలా మందిలో తలెత్తుతున్న సందేహం ఇది. ఎందుకంటే యుఎస్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ తాలూకు ఇంపాక్ట్ అలాంటిది. మరి అమెరికా ఎయిర్ స్ట్రైక్స్తో వెనెజులా బాంబు పేలులతో దద్దరిల్లింది. డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడి పేరిట యుఎస్ చేసిన దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. వెనెజులా రాజధాని కరాకస్లో 7 చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. దాంతో దేశంలో ఎమర్జెన్సీ విధించారు. సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడినట్లు వెనెజులా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా మెరుపు దాడులతోటి తమ సైనిక స్థావరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టే సాగుతూ అమెరికా వెనెజులాలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. డ్రగ్స్ నెట్వర్క్కి సంబంధించి 2 దేశాల మధ్య కొన్ని రోజులు తీవ్ర ఉద్ధృత పరిస్థితులు నెలకొన్నాయి. చాలా రోజులుగా దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అనంత పని చేసినట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి క్రిస్మస్ రోజునే దాడులు చేయాలని భావించిన వాతావరణం అనుకూలించకపోవడంతో దాడులు వాయిదా పడినట్టు తెలుస్తోంది. వెనెజులాపై అమెరికా జరిపిన భారీ దాడిలో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యని కూడా అదుపులోకి తీసుకున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దాడి తర్వాత అమెరికా ఆర్మీకి చెందిన డెల్టా ఫోర్స్ వెనెజులా ప్రెసిడెంట్ దంపతులను కస్టడీలోకి తీసుకుని దేశం బయటకు తరలించింది. అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ సమన్వయంతో ఇదంతా జరిగిందని, పూర్తి వివరాలు త్వరలో చెబుతామని ట్రంప్ ప్రకటించారు. అయితే మదురోను ఎలా అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడికి తరలించారన్న దానిపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. అయితే అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ చాలా రోజులుగా వెనెజులా ముఠాల నుంచి వస్తున్న డ్రగ్స్ అమెరికాను ముంచెత్తుతున్నాయని చెబుతున్నారు. ఈ ముఠాలతో వెనెజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోకు కూడా సంబంధాలు ఉన్నాయని, ఆయన ఇంటర్నేషనల్ ఇల్లీగల్ డ్రగ్స్ నెట్వర్క్ ని నడిపిస్తున్నారని అమెరికా కూడా కొంతకాలంగా ఆరోపిస్తోంది. దాంతో నికోలస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందనే వార్తలు, విశ్లేషణలు వినిపించాయి. ఈ ఆరోపణలను మదురో ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. అయినప్పటికీ నికోలస్ అరెస్టుకు దారితీసే సమాచారాన్ని అందించిన వారికి $5 కోట్ల బహుమతి ఇస్తామని అమెరికా గతంలోనే ప్రకటించింది. ఎయిర్ స్ట్రైక్స్ జరపడానికి ముందే కొన్ని నెలలుగా వెనెజులా సరిహద్దులకు దగ్గరగా అగ్రరాజ్యం భారీ స్థాయిలో సైనిక బలగాలను మోహరించింది. కరేబియన్ సముద్రంలో భారీగా బలగాలు, యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లను మోహరించింది యుఎస్ ఆర్మీ. ఈ పరిణామాలన్నీ వెనెజులా లోపలే ఎవరో మదురోకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు అమెరికా పరోక్షంగా ప్రోత్సహిస్తున్న సంకేతాలుగా విశ్లేషకులు భావించారు. 1989 తర్వాత ఓ లాటిన్ అమెరికన్ దేశంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. ఆ సమయంలో పనామాపై దాడి చేసి మిలిటరీ నేత మాన్యుయెల్ను నోరిగాను పదవీచ్యుతుణ్ణి చేసింది అప్పటి అమెరికా ప్రభుత్వం. ఇప్పుడు మళ్లీ వెనెజులాపై భీకర దాడులు చేయడంతో పక్క దేశమైన కొలంబియా అప్రమత్తమైంది. సరిహద్దులో భారీగా బలగాలను మోహరించింది. వాస్తవానికి అమెరికా దశాబ్దాలుగా అనేక దేశాల అంతర్గత జోక్యం, సైనిక జోక్యం చేసుకుంటోంది. ఫలితంగా ఆ దేశాలు నాశనమైపోయిన దాఖలాలున్నాయి. అందుకు ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లాంటి దేశాలే బెస్ట్ ఎగ్జాంపుల్. 9/11 దాడుల తర్వాత ఆల్ఖైదాను అంతం చేసేందుకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోకి దిగింది. 20 ఏళ్ల యుద్ధం తర్వాత అగ్రరాజ్యం వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశం ఆర్థికంగా చితికిపోయింది. 2 దశాబ్దాల తర్వాత మళ్లీ తాలిబాన్ల పాలనలోకి వెళ్ళింది. సద్దాం హుసేన్ దగ్గర మారణాయుధాలు ఉన్నాయనే ఆరోపణతో ఇరాక్పై దాడికి దిగింది అమెరికా. సద్దాం పాలన అంతమైనప్పటికీ ఆ దేశంలో ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు పెరగడానికి, అంతర్గత యుద్ధాలకు దారితీసింది. అయితే ఈ సంఘటనను ఉదాహరణగా తీసుకుని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం సొంత దేశంలోనే పట్టుకుని అమెరికాకు తీసుకెళ్లిన ఘటనను ప్రస్తావిస్తూ ఇదే తరహాలో 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారులను కూడా భారత్కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కరాకాస్లో జరిగిన అమెరికా సైనిక దాడిలో మదురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించింది. డ్రగ్ ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో ఆయనపై విచారణ జరగనుంది. ట్రంప్ సొంత దేశంలో మదురోను పట్టుకుని అమెరికాకు తీసుకురాగలిగారు. భారత్
ఎందుకు మసూద్ అజర్, లష్కర్-ఇ-తోయిబా సభ్యులను పాకిస్తాన్ నుంచి తీసుకురాకూడదా అని ప్రశ్నించారు. అమెరికా దేశం ఏకంగా మరో దేశం అధ్యక్షుడిని బంధించి తీసుకెళ్లినప్పుడు భారత్ కనీసం పొరుగు దేశం వెళ్లి ఉగ్రవాదులను ఎందుకు తీసుకురాలేకపోయిందని అన్నారు. 2008 నవంబర్లో జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో కనీసం 170 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. సౌదీ అరేబియా, యెమెన్లోని వేర్పాటువాది శిబిరాలపై దాడులు చేసి ఒకప్పుడు మిత్రదేశమైన యుఏఈతోనే విభేదాలకు దారితీసిన ఉదాహరణను సైతం ఓవైసీ ప్రస్తావించారు. అవసరమైతే దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. జనవరి 15 జరగనున్న ముంబై మున్సిపల్ ఎన్నికలకు కొద్ది వారాల ముందే ముంబైలో ఓవైసీ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. वेनेजुएला में ट्रंप ने अपनी फौज को भिजाकर वहां के एक जमहूरी तौर पर मुंतखब शुदा सदर को एक मुल्क से, उसी के मुल्क से उठाकर अमेरिका लेकर चले गए. नरेंद्र मोदी जी, अमित शाह, देवेंद्र फडणवीस, जब ट्रंप अपनी फौज को भिजाकर वेनेजुएला से कदमी को उठा सकता है, जब सऊदी अरब यमन में मुखल्ला के पोर्ट पर बमबारी कर सकता है, मोदी जी हम आपको कह रहे हैं, आप पाकिस्तान में भिजाकर जो मुंबई की सड़कों पर साजिश करने वाले 9/11 के जालिम लोग हैं, चाहे वो मसूद अजहर हो या फिर लश्कर-ए-तैयबा का वो जालिम शैतान हो, मोदी जी 56 इंच का सीना है तो भिजाकर उठाकर लाओ. ఇక వెనుజులా పరిణామాలు ఓ దేశ రాజకీయ సంక్షోభం మాత్రమే కాదు, ప్రపంచ భౌగోళిక రాజకీయాల చదరంగంలో కీలక ఘట్టమనే చెప్పాలి. అమెరికా జోక్యం, డ్రగ్స్ ఆరోపణలు, ఆయిల్ నిల్వల చుట్టూ తిరుగుతున్న ఈ పరిణామాల వెనుక అనేక లోతైన కారణాలున్నాయి. వెనుజులా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశం. సౌదీ అరేబియా కంటే కూడా ఇక్కడ ఎక్కువ ఆయిల్ ఉంది. అమెరికాకు ఇంధన భద్రత చాలా ముఖ్యం. వెనుజులాలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే తక్కువ ధరకు నిరంతరాయంగా ఆయిల్ సరఫరా అవుతోంది. అయితే ప్రస్తుతం వెనుజులా ఆయిల్ రష్యా, చైనా కంపెనీల కంట్రోల్లో ఉంది. దీనిని మార్చి ఆ దేశంలో అమెరికన్ కంపెనీలకు ఆధిపత్యం కల్పించడమే అమెరికా వ్యూహం. దాంతో ముందుగా వెనుజులాలో నికోలస్ ప్రభుత్వాన్ని మార్చేందుకు అమెరికా ప్రయత్నించిందనే చర్చ జరిగింది. అందులో భాగంగానే అమెరికా ప్రభుత్వం మధురోపై నార్కో టెర్రరిజం ఆరోపణలు చేసింది. కొలంబియా నుంచి అమెరికాకు వెళ్లే కోకెన్ రవాణాలో వెనుజులా కీలక పాత్ర పోషిస్తుందని, మధురో ప్రభుత్వం దీని ద్వారా కోట్లాది డాలర్లు సంపాదిస్తుందని అమెరికా అంటోంది. వెనుజులా ప్రభుత్వం కూడా తమ చమురు కోసమే అమెరికా దాడులకు సిద్ధమవుతుందని ఆరోపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెనుజులా అంతర్గత తిరుగుబాటు మొదలై సైన్యం గనక మధురోకు మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం వెంటనే పడిపోతోంది. మరోవైపు అమెరికా ఆర్థిక ఆంక్షలతో వెనుజులా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇది ఎంతకాలం కొనసాగుతుందనేది అంతుబట్టడలేదు. మళ్లీ ఎన్నికలు జరిగి అంతర్జాతీయ సమాజం గుర్తించే నాయకుడు అధికారంలోకి వస్తేనే ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. వెనుజులా సంక్షోభం ప్రజాస్వామ్యం, డ్రగ్స్, మానవ హక్కుల పోరాటాలా కనిపిస్తున్నప్పటికీ దాని మూలాలు మాత్రం ఆయిల్, గ్లోబల్ పవర్ చుట్టూనే తిరుగుతున్నాయి. వెళ్లారు, కొట్టారు. వెనుజులా ప్రెసిడెంట్ని, అతని భార్యతో సహా అదుపులోకి తీసుకుని దేశం దాటించేశారు. అలాగే భారతదేశ కేంద్ర ప్రభుత్వం కూడా పాకిస్తాన్పై దాడులు చేసి ఉగ్రదాడుల సూత్రధారులను భారత్ తీసుకురావాలని కోరడంతో ఉగ్రవాదుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ తరుణంలో భారత్ నెక్స్ట్ ప్లాన్ ఎవరికి ఉండబోతోంది, ఎవరికి సపోర్ట్ చేస్తోంది?